హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. ఇవాళ ఎడిటోరియల్ అనాలిసిస్కి వెళ్ళే ముందు ఒక పెద్ద అనౌన్స్మెంట్ అమ్మ. మనం యూపీఎస్సీ స్టూడెంట్స్ కోసం కాంప్రహెన్సివ్గా ఒక కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అండ్ దిస్ పర్టికులర్ కోర్స్ కవర్స్ యువర్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్. ఇది మీ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ రెండింటికి కూడా హెల్ప్ అవుతుంది. ఈ కరెంట్ అఫైర్స్ కోర్స్లో యోజన చూడండి, ఇక్కడ మీకు యోజన, కురుక్షేత్ర మ్యాగజైన్స్ డీటెయిల్డ్గా కవర్ చేయబడతాయి. సో బోత్ దీస్ మ్యాగజైన్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ యువర్ కరెంట్ అఫైర్స్ మెయిన్స్ ప్రిపరేషన్. అండ్ రెస్ట్ ఆఫ్ ది న్యూస్ పేపర్స్ ఇవన్నీ మనకి ఎంసీక్యూస్ రూపంలో, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రూపంలో ప్రిలిమ్స్కి కంప్లీట్గా కవర్ చేయడం అనేది జరుగుతుంది. సో మనకి ఒక మంత్లో 50% ఆఫ్ ద టైమ్ విల్ బి డెడికేటెడ్ ఫర్ ప్రిలిమ్స్ ఎంసీక్యూస్ and rest 50% of the time will be for mains current affairs. ఇలా అనమాట. సో ప్రిలిమ్స్ ఎంసీక్యూస్ ఆఫ్ సిఏ ఈ రకంగా మనం కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ యువర్ పిఐబి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి వచ్చే ఆల్ గవర్నమెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్, ఇనిషియేటివ్స్, స్కీమ్స్ అన్నింటి గురించి కూడా మనకి కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. సో చాలామంది అనుకుంటారు హిందూ అనాలిసిస్ చేస్తున్నారు కదా సార్, యూట్యూబ్లో సరిపోతుందా? 110% సరిపోదు. ఓన్లీ హిందూ అనాలిసిస్ అనేది మనకి సరిపోదు. ఎందుకంటే హిందూ డజన్ కవర్ యోజనాలో వచ్చే మ్యాగజైన్స్, కురుక్షేత్రలో వచ్చే మ్యాగజైన్స్ అన్ని కూడా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. అవన్నీ మనకి కావాలంటే, అన్ని గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ గురించి తెలియాలంటే, యూపీఎస్సీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాంప్రహెన్సివ్గా కంప్లీట్గా కరెంట్ అఫైర్స్కి మరి ఇంకా ఏమీ చేయక్కర్లేదు అనేలాగా మీకు కోర్సు కావాలి అంటే దిస్ ఈజ్ ద కోర్స్. మరి ఇంత ఇస్తున్నాం కదా ఈ కోర్సులో, దీని ఫీ ఎంత అంటే కేవలం 5,000 రూపాయలు మాత్రమే. కాకపోతే ఓన్లీ టిల్ 7th అంటే ఎప్పుడు? సాటర్డే వరకు మాత్రమే. 8వ తారీఖు విచ్ మీన్స్ సండే ద ఫీ విల్ బికమ్ 10,000. సండే నుంచి 10,000 చేస్తున్నాను. ఎందుకు 10,000 చేస్తున్నానంటే దిస్ కోర్స్ ఈజ్ వర్త్ ఇట్. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ యూపీఎస్సీ స్టూడెంట్స్కి అన్నింటికంటే అతిపెద్ద తలకాయ నొప్పి. అలాంటి కోర్స్ని అతి తక్కువ ఫీజులో మనం ఇస్తున్నాం. వీఆర్ కవరింగ్ సో మెనీ థింగ్స్. డైలీ క్లాసెస్ అనేవి జరుగుతున్నాయి. ఇట్స్ గోల్డెన్ ఆపర్చునిటీ. ఇది మీరు వినియోగించుకోకపోతే 8th మే నుంచి ఇట్ విల్ బికమ్ 10,000 రూపీస్. అందులో ఎటువంటి అనుమానం పడాల్సిన అవసరం లేదు. సో కీప్ దిస్ ఇన్ మైండ్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై టు జాయిన్ బై 7th. ఓన్గా ప్రిపేర్ అవుతాం అనుకునే వాళ్ళు ఆల్ ది బెస్ట్. యూ కంటిన్యూ టు ఫాలో అవర్ హిందూ అనాలిసిస్లో మనం అన్నీ కూడా కవర్ చేస్తూనే ఉంటాం. దట్ విల్ కంటిన్యూ టు బి ఫ్రీ. ఓన్లీ హిందూ పేపర్ వరకు యూట్యూబ్లో కంప్లీట్గా ఫ్రీగానే కంటిన్యూ అవుతుందన్నమాట. సో మీరు దాన్ని ఉపయోగించుకోవచ్చు. అవకాశం ఉన్నవాళ్ళు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ కరెంట్ అఫైర్స్ కావాలి, మరి ఇక వేరే చోటకి వెతకాల్సిన అవసరం లేదు అనుకునే వాళ్ళు మాత్రం యూ కమ్ అండ్ టేకప్ దిస్ కోర్స్. అలాగే శ్రీకాకుళంలో వీఆర్ కండక్టింగ్ ఏ ఫ్రీ సెమినార్. యూపీఎస్సీ మరియు ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరి కోసం సెపరేట్గా ఒక ఫ్రీ సెమినార్ అనేది కండక్ట్ చేస్తున్నాం. ఇట్ ఈజ్ ఎ ఫ్రీ సెమినార్, పేరులోనే ఉంది మీకు. 10 గంటలకి ఆదివారం నాడు 8th మే రోజు. వెన్యూ ఇక్కడ క్లియర్గా రాసింది. దిస్ ఈజ్ ద వెన్యూ, దిస్ ఈజ్ ద అడ్రస్ ఆఫ్ అవర్ ఇన్స్టిట్యూట్ ఇన్ శ్రీకాకుళం బ్రాంచ్ యొక్క అడ్రస్ ఇది. అండ్ ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయండి. అలాగే మన యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో, ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్లో దేర్ విల్ బి ఎ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుంది. క్లిక్ ఆన్ ద రిజిస్ట్రేషన్ ఫామ్ అండ్ రిజిస్టర్ యువర్ సెల్ఫ్. దాంట్లో మిమ్మల్ని మీరు రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే సెషన్ అటెండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో యూ హ్యావ్ టు రిజిస్టర్ యువర్ సెల్ఫ్ ఇన్ దిస్ ఫామ్. క్లిక్ ఆన్ ద లింక్ అండ్ గివ్ యువర్ డీటెయిల్స్. యూ విల్ గెట్ ఎ కాల్. యూ కెన్ అటెండ్ ద సెషన్ ఫర్ ఫ్రీ. నేను కూడా వస్తున్నాను. ఆల్ ద ఫ్యాకల్టీ మెంబర్స్ ఆఫ్ ఎల్టెక్స్ క్లాసెస్ విల్ బీ కమింగ్ దేర్. యూ కెన్ ఇంటరాక్ట్ విత్ అస్ డైరెక్ట్లీ. యూట్యూబ్లో కాకుండా డైరెక్ట్గా మాతో ఇంటరాక్ట్ అవ్వవచ్చు. ఏ డౌట్స్ ఉన్నా మీరు క్లియర్ చేసుకోవచ్చు. మంచి ఆపర్చునిటీ ఏమో మిస్ చేసుకోవచ్చు. అండ్ అవర్ రెగ్యులర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ మీ అందరికీ తెలిసిందే. వీఆర్ ఆఫరింగ్ ఇట్ బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. ఆఫ్లైన్ వచ్చేసి హైదరాబాద్ మరియు విశాఖపట్నం 2 ప్లేసెస్లో ఆఫర్ చేస్తున్నాము. అండ్ మీకు ఆన్లైన్కి ఒక 10,000 రూపీస్ వేరియేషన్ ఉంది. ఆన్లైన్లో 5,000 రూపీస్ ఈఎంఐ ఆప్షన్ ఉంటే ఆఫ్లైన్లో 10,000 రూపీస్ ఈఎంఐ ఆప్షన్ అనేది ఉంది. సో 2 చోట్ల కూడా ఈఎంఐ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ దిస్ ఫీ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ 15th మే. అండ్ 16th నుంచి 10,000 పెరుగుతుంది. ద కోర్స్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. దిస్ ఈజ్ ద ఫోన్ నెంబర్ దట్ యూ మస్ట్ కాంటాక్ట్. మీరు కాంటాక్ట్ చేసే నెంబర్ అది.
అలాగే గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి మనం కోర్స్ ఆఫర్ చేస్తున్నాము. రికార్డెడ్ మోడ్లో ఉంది, లైవ్ అండ్ రికార్డెడ్లో ఉంది. రికార్డెడ్ అయితే కేవలం 30,000, లైవ్ అండ్ రికార్డెడ్ అయితే 35,000 మాత్రమే. ఇది 15th మే వరకు. దీనిపైన ఈఎంఐ ఆప్షన్ అనేది లేదు. ఈఎంఐ కావాలి అంటే దెర్ విల్ బి ఎక్స్ట్రా ఫీ. మేడంకి కాల్ చేస్తే మీకు చెప్తారు. ఈవెన్ దిస్ ఫీ ఈజ్ గెటింగ్ ఇంక్రీజ్డ్ బై 10,000 ఫ్రమ్ 16th మే. దీనికి కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంది. మీరు కాల్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి ఇది. మరి ఎడిటోరియల్ స్టార్ట్ చేద్దామా? నా ఫేవరెట్ ఎడిటోరియల్ ఇవాళ. ఎందుకని? ఎకానమీ. ఎస్, ఎకానమీ టాపిక్ వస్తే మనం చాలా రేగిపోతాం, మీ అందరికీ తెలిసిన విషయం అది. సో చక్కగా దుమ్ము దులిపేద్దాం ఇవాళ. సో ద టైటిల్ ఆఫ్ టుడేస్ ఎడిటోరియల్ ఏం చెప్తుంది? ఇవాళ ఎడిటోరియల్ అనేది ఏం చెప్తుంది? ఇన్ఎవిటబుల్ ఇంక్రీజ్. ఏంటమ్మా? ఇన్ఎవిటబుల్ ఇంక్రీజ్. ఇన్ఎవిటబుల్ అంటే అర్థం ఏంటి? ఇన్ఎవిటబుల్ అంటే అన్అవాయిడబుల్. ఇన్ఎవిటబుల్ అంటే అర్థం ఏంటి? అన్అవాయిడబుల్. ఏంటి ఇంక్రీజ్ చేశారు ఆర్బీఐ వాళ్ళు? ఇంట్రెస్ట్ రేట్స్. రెపో రేట్ని ఆర్బీఐ ఏం చేసింది? 4% నుంచి 4.4% పెంచింది. అంటే 40 బేసిస్ పాయింట్స్ పెంచింది. బేసిస్ పాయింట్స్ అంటే ఏంటి? 100 బేసిస్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు 1%. 100 బేసిస్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు 1% అనమాట. సో 40 బేసిస్ పాయింట్స్ పెరిగిందంటే 0.4% అనేది పెరిగింది. ఎందుకు ఇంక్రీజ్ చేయాల్సి వచ్చింది? ఇట్ ఈజ్ ఇన్ఎవిటబుల్ అంటే అన్అవాయిడబుల్. అవాయిడ్ చేయడానికి కుదరలేదు, తప్పనిసరి ఇంక్రీజ్ చేయాల్సి వచ్చింది. సో ఏంటా తప్పనిసరి పరిస్థితులు? ఇంక్రీజ్ చేయాల్సిన సిచ్యువేషన్స్ ఏమొచ్చాయి ఎకానమీలో? ఎప్పుడు ఎకానమీని సపోర్ట్ చేస్తాను, వడ్డీ రేట్లు పెంచకుండా ఉంచుతామని చెప్తున్న ఆర్బీఐ కాస్త ఇప్పుడు పెంచాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది మనం ఈ ఎడిటోరియల్లో చూడబోతున్నాము. ది ఆర్బీఐస్ ఇంక్రీజ్ ఇన్ ఇంట్రెస్ట్ రేట్స్ వాజ్ లాంగ్ ఓవర్ డ్యూ. అంటే ఇది ఎప్పుడో జరగాల్సింది ఇప్పుడు జరుగుతుంది. ఈ డ్యూ అనే పదం చూడండి. యువర్ పేమెంట్ ఈజ్ డ్యూ అంటాం. సో మీరు పేమెంట్ కట్టాలి. పేమెంట్ ఈజ్ ఓవర్ డ్యూ, డెడ్ లైన్ దాటిపోయింది. లాంగ్ ఓవర్ డ్యూ, చాలా కాలం అయిపోయింది. సో ఆర్బీఐ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ పెంచాల్సిన కార్యక్రమం ఏదైతే ఉందో ఇది ఎప్పుడో జరగాల్సింది ఇప్పుడు జరుగుతోంది అని చెప్పి ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్. సో బిఫోర్ దట్ ఐ వుడ్ లైక్ టు గివ్ యూ సమ్ బ్యాక్గ్రౌండ్ అబౌట్ దిస్ సబ్జెక్ట్ కొంచెం తెలుసుకుందాం. సబ్జెక్ట్ తెలుసుకున్నాక మనం మళ్ళీ కథలోకి వెళ్ళిపోదాం. So there is a link between interest rates and inflation. So very very important aspect. ఇది మీరు ఇవాళ అర్థం చేసుకోవాలి. వడ్డీ రేట్లకి ఇన్ఫ్లేషన్కి లింక్ ఉంది. ఆ లింక్ ఏంటో మీకు తెలిస్తే అర్థమవుతుంది. ఫస్ట్ ఇన్ఫ్లేషన్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్? ఇన్ఫ్లేషన్ అంటే రైజ్ ఇన్ ది ప్రైసెస్ ఆఫ్ కమోడిటీస్. రైజ్ ఇన్ ది ప్రైసెస్, దీన్ని మనం ఏమంటాం? ఇన్ఫ్లేషన్ అని చెప్పి అంటాం. జనరల్ రైజ్ ఇన్ ది ప్రైస్ ఆఫ్ కమోడిటీస్ని వీ కాల్ ఇట్ ఇన్ఫ్లేషన్. అయితే ఇంట్రెస్ట్ రేట్స్కి దానికి సంబంధం ఏంటి అనేది మనం ఒకసారి ఆలోచిద్దాం. మనం ఒక సిచ్యువేషన్ తీసుకుందాం. వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నాయి అనుకోండి. లెట్స్ అజ్యూమ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్ లో. ఇంట్రెస్ట్ రేట్స్ ఏమో తక్కువ ఉన్నాయి అనుకోండి. అండ్ యు ఆర్ ఏ పర్సన్. ఓకే, నీ దగ్గర డబ్బులు లేవు, నువ్వు లోన్ తీసుకోవాలి అనుకుంటున్నావు. యు ఆర్ ప్లానింగ్ టు టేక్ లోన్ తీసుకోవాలనుకునేవాడు ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ ఉన్నప్పుడు తీసుకుంటాడు. సో యూ విల్ అప్రోచ్ బ్యాంక్. లోన్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఏం చేస్తారు? ఇంట్రెస్ట్ రేటు తక్కువ ఉండాలి అనుకుంటారు. సో వడ్డీ రేట్లు తక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తారు? యూ విల్ అప్రోచ్ బ్యాంక్ అండ్ యూ విల్ టేక్ లోన్. నీకు ఎలిజిబిలిటీ ఉంటే లోన్ వచ్చేస్తుంది. విచ్ మీన్స్ యూ హ్యావ్ మనీ ఇన్ యువర్ హ్యాండ్. మనీ నీ చేతిలోకి వచ్చింది. ఇది డబ్బు లేనివాడి పరిస్థితి. డబ్బు ఉన్నవాడి పరిస్థితికి వద్దాం. డబ్బు ఉన్నవాడు, ఇక్కడ బ్యాంక్ ఉంది, వడ్డీ రేట్లు తక్కువ ఉన్నాయనుకోండి, బ్యాంకులో డిపాజిట్ చేస్తాడా? వడ్డీ రేట్లు తక్కువ ఉంటే ఎవరైనా బ్యాంకులో డిపాజిట్ చేయాలనుకుంటారా? డిపాజిట్ చేయరు. సో దే విల్ హ్యావ్ క్యాష్ ఇన్ హ్యాండ్. ఉన్నవాడేమో డిపాజిట్ చేయడానికి ఇష్టపడ్డు, లేనివాడేమో వడ్డీ తక్కువ ఉంది కదా బ్యాంక్ దగ్గర తీసుకుందాం అనుకుంటాడు. విచ్ మీన్స్ పీపుల్ విల్ హ్యావ్ మోర్ క్యాష్ ఇన్ హ్యాండ్. వాళ్ళ చేతిలో ఎక్కువ మనీ ఉండే అవకాశం ఉంటుంది ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువగా ఉన్నప్పుడు. వెన్ దేర్ ఈజ్ మోర్ క్యాష్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పీపుల్, ప్రజల చేతిలో డబ్బు ఉంటే ఏం చేస్తుంది? ఇట్ ఇంక్రీజెస్ డిమాండ్ ఫర్ గుడ్స్ అండ్ సర్వీసెస్. అది గుడ్స్ అండ్ సర్వీసెస్కి డిమాండ్ని ఏం చేస్తుంది? ఇంక్రీజ్ చేస్తుంది. ఎప్పుడైతే డిమాండ్ ఇంక్రీజ్ అవుతుందో గుడ్స్ అండ్ సర్వీసెస్కి, ఇట్ లీడ్స్ టు రైజ్ ఇన్ ది prices. It leads to rise in the prices of goods and services, which is
ఫేమస్లీ నోన్ యాజ్ ఇన్ఫ్లేషన్కి అది దారితీస్తుంది. సో ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ ఉండడం అనేది ఇన్ఫ్లేషన్కి దారితీసే అవకాశాన్ని కల్పిస్తుంది. అలా కాకుండా లెట్స్ అజ్యూమ్ ఇప్పుడు ఆర్బీఐ ఏమో వడ్డీ రేట్లు పెంచింది అంటున్నాంగా, వడ్డీ రేట్లు పెంచితే సినారియో ఎలా మారుతుంది అనేది ఒకసారి చూద్దాం. వెన్ ది ఇంట్రెస్ట్ రేట్స్ గో అప్ వాట్ హ్యాపెన్స్? నువ్వు లోన్ తీసుకోవాలి అనుకునేవాడు ఏం చేస్తాడు? మామూలుగా అయితే 12% వడ్డీకే బ్యాంక్ లోన్ ఇస్తుందనేసరికి రెడీ అయిపోయేవాడు. ఇప్పుడు లోన్ మీద వచ్చే ఇంట్రెస్ట్ రేట్, లోన్ మీద పెట్టే ఇంట్రెస్ట్ రేట్ ఏమో 15% అన్నాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు? హీ విల్ నాట్ టేక్ లోన్. ఎంత వడ్డీ నేను కట్టలేనురా బాబా, లోన్ తీసుకోవడం మానేస్తాడు. అలాగే చేతిలో డబ్బున్న ఇంకో క్యాండిడేట్ దగ్గరికి తీసుకున్నారు అనుకోండి, తనేంటి, అరే బ్యాంక్ ఇంతకుముందు ఎఫ్డీ మీద తక్కువ ఇంట్రెస్ట్ ఇచ్చేది, ఇప్పుడేమో వడ్డీ పెంచింది. సో హీ విల్ డిపాజిట్ హిజ్ క్యాష్ విత్ బ్యాంక్. తన దగ్గర ఉన్న క్యాష్ ఏమో బ్యాంక్ దగ్గర పెడతాడు, విచ్ మీన్స్ లెస్ క్యాష్ విత్ పబ్లిక్. ఉన్నవాడేమో బ్యాంకుల్లో పెట్టుకుంటాడు, లేనివాడేమో లోన్లు తీసుకోడు, వడ్డీ రేట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. సో లెస్ క్యాష్ విత్ పబ్లిక్ లీడ్స్ టు లెస్ డిమాండ్ ఫర్ గుడ్స్ అండ్ సర్వీసెస్, విచ్ లీడ్స్ టు రిడక్షన్ ఇన్ ప్రైసెస్, విచ్ మీన్స్ టు లోవర్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ అనేది ఏమవుతుంది? తగ్గుతుంది. మీకు అర్థమైందా? సో వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండడం అనేది ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి ఒక టెక్నిక్ అనమాట, వడ్డీ రేట్లు పెంచడం. అందుకే ఇప్పుడు ఆర్బీఐ ఏం చేసింది? వడ్డీ రేట్లని పెంచింది. ఏ రకంగా పెంచింది? బై ఇంక్రీజింగ్ రెపో రేట్. మరి వాట్ ఈజ్ రెపో రేట్? రెపో రేట్ అంటే అర్థం ఏంటి? అది కూడా చూసేద్దాం, అన్నీ చూసేద్దాం ఒకేసారి, మనం చేతకు కూడా అంతే. వాట్ ఈజ్ రెపో రేట్? బ్యాంకులు ఉన్నాయి కదమ్మా, బ్యాంకులకు కూడా అప్పుడప్పుడు డబ్బులు అవసరం అవుతాయి. మరి బ్యాంకులకు డబ్బులు అవసరమైతే ఏం చేస్తాయి? దే విల్ టేక్ మనీ ఫ్రమ్ ఆర్బీఐ దగ్గర దే విల్ టేక్ మనీ. ఈ అప్పు తీసుకోవడం అనేది ఏదైతే ఉంటుందో ఇది ఓవర్ నైట్, అంటే 1 డే కావచ్చు, 7 days కావచ్చు, 14 daysకి కూడా అవ్వచ్చు. వీటిని షార్ట్ టర్మ్ రెపో అంటారు. షార్ట్ టర్మ్ రెపో. ఈ మధ్యన కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు కోవిడ్ టైంలో, లాంగ్ టర్మ్ రెపో అని. సో లాంగ్ టర్మ్ రెపో అంటే ఇట్ కుడ్ బి ఈవెన్ ఫర్ మోర్ దాన్ 1 year. 1 year పైన పీరియడ్ కూడా తీసుకునే అవకాశం అప్పుడప్పుడు ఆర్బీఐ కల్పిస్తుంది. కల్పించినప్పుడు తీసుకోవచ్చు అనమాట. సో బ్యాంకులకి డబ్బులు అవసరమైనప్పుడు, అత్యవసరమైనప్పుడు దే కెన్ టేక్ మనీ ఫ్రమ్ ఆర్బీఐ. అయితే బ్యాంకులు ఇలాగా మనీ తీసుకోవాలంటే ఆర్బీఐకి వాళ్ళ దగ్గర ఉన్న గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇవ్వాలి, వాళ్ళ దగ్గర ఉన్న గవర్నమెంట్ బాండ్స్ని ఇచ్చి తీసుకోవాలన్నమాట. మళ్ళీ తిరిగి ఇచ్చినప్పుడు వాళ్ళ సెక్యూరిటీస్ వాళ్ళు తిరిగి తీసేసుకోవచ్చు. సో దీన్నే మనం రెపో. సో ఇలా ఇచ్చినప్పుడు ఎంత ఇంట్రెస్ట్ రేట్ బ్యాంక్ వాళ్ళు పే చేస్తున్నారు అనేది రెపో రేట్. వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ దట్ దే ఆర్ పేయింగ్ టు ఆర్బీఐ. సో ఇట్ ఈస్ లైక్ ద ఇంట్రెస్ట్ రేట్ దట్ ఆర్బీఐ చార్జెస్ టు బ్యాంక్స్. ఆర్బీఐ వాళ్ళు బ్యాంకులకి ఛార్జ్ చేసే ఇంట్రెస్ట్ రేట్ కింద మీరు తీసుకోవచ్చు అనమాట. సో ఇది రెపో రేట్. సో రెపో రేట్ వల్ల ఏమవుతుంది చూడండి, ఆర్బీఐ నుంచి బ్యాంకులకి 4.4% పడింది అనుకోండి, మరి బ్యాంకుల నుండి కస్టమర్లకు ఏమవుతుంది? అది కూడా పెరుగుతుంది. ఇది 4% నుంచి 4.4% పెరిగింది అన్నప్పుడు ఆటోమేటిక్గా బ్యాంకులు కూడా మెల్లగా కస్టమర్లకు వేసే ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుకుంటూ వెళ్తాయి. సో ఇట్ లీడ్స్ టు ఓవరాల్ ఇంక్రీజ్ ఇన్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇన్ ద సిస్టంలో ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతాయి. విచ్ మీన్స్ మీ హోమ్ లోన్స్ మీద వడ్డీ పెరుగుతుంది, కార్ లోన్ మీద పెరుగుతుంది, అన్ని ఈఎంఐలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇది పరిస్థితి. కొత్తగా మీరు లోన్లు తీసుకున్నా ఇంతకుముందు ఉన్న తక్కువ వడ్డీ ఉండకపోవచ్చు. మెల్లమెల్లగా పర్సనల్ లోను అన్నింటిపైన పెంచుకుంటూ వెళ్తారనమాట. ఇది కథ. ద పెనీ హ్యాస్ డ్రాప్డ్ ఈజ్ ఎన్ ఇడియం. పెనీ హ్యాస్ డ్రాప్డ్ అంటే అర్థం ఏంటంటే సంథింగ్ ఈజ్ ఫైనల్లీ అండర్స్టూడ్. అంటే ఎప్పటికి అర్థమైంది ఆర్బీఐకి వడ్డీ రేట్లు పెంచాలి, ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలి అని ఎప్పటికి అర్థమైంది. ఎప్పటి నుంచో అర్థం కావాల్సిన విషయం ఆర్బీఐకి ఇప్పుడు హితబోధ జరిగింది, జ్ఞాన బల్బు వెలిగింది. ఓకే, జ్ఞానోదయం అయింది ఆర్బీఐకి, ఫైనల్గా ఎప్పటికి అర్థమైంది అని అర్థం. ద పెనీ హ్యాస్ డ్రాప్డ్ అంటే ఎప్పుడో అర్థం కావాల్సిందే ఇప్పటికి అర్థమైంది అని చెప్పడానికి ఈ పదాన్ని వాడతారు.
ఆఫ్టర్ స్టబర్న్లీ హోల్డింగ్ ఆఫ్, స్టబర్న్లీ అంటే మొండిగా హోల్డింగ్ ఆఫ్ ఫ్రమ్ యాక్టింగ్ టు టేమ్ ఇన్ఫ్లేషన్. టేమ్ అంటే కంట్రోల్ చేయడం. ఇన్ఫ్లేషన్ని అదుపు చేయడానికి ఏ యాక్షను తీసుకోకుండా, హోల్డింగ్ ఆఫ్ ఫ్రమ్ అంటే ఆ పని చేయకుండా హోల్డ్ ఆఫ్ చేసుకుని తను ఆపుకుంటూ ఉంది మొండిగా ఎన్ని రోజులు కూడా, విచ్ ఆర్ స్టడీలీ ఇరోడెడ్ కన్జ్యూమర్స్ పర్చేసింగ్ పవర్. మరి ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయకుండా ఆర్బీఐ ఉండిపోవడం వల్ల ఏమైంది, అది మెల్లగా 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 కన్జ్యూమర్స్ యొక్క పర్చేసింగ్ పవర్ని ఇరోడ్ చేసింది. ఇరోడ్ అంటే కోతకి గురి చేసింది, అంటే వాళ్ళ యొక్క పర్చేసింగ్ పవర్ని తగ్గించేసింది. అదేంటమ్మా ఇన్ఫ్లేషన్కి పర్చేసింగ్ పవర్కి సంబంధం ఏంటి? చిన్నపిల్లల సంగతి ఎంత ఈజీయో. ఈ ఎకానమీ అంటేనే ఒక ఈజీ సబ్జెక్ట్, ఏముంది అది. సో చూసేద్దాం. నేను ఫేమస్ ఎగ్జాంపుల్, ఎగ్జాంపుల్ చెప్తుంటాను, ఎన్నోసార్లు రిపీట్ చేశాను. ఇది 2022 అమ్మా, ఇది 2023 అనుకోండి. 2022లో ఒక గుడ్డు 5 రూపాయలు అనుకోండి. నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. 100 రూపాయలకి ఎన్ని గుడ్లు వస్తాయి? 5 గుడ్లు వస్తాయి. 20 గుడ్లు వస్తాయి, అంతేనా? ఒక ఎగ్ 5 రూపాయలు అన్నప్పుడు ఎన్ని గుడ్లు వచ్చాయి? నాకు 20 గుడ్లు వచ్చాయి. అదే 2023లో లెట్స్ అజ్యూమ్ ద కాస్ట్ ఆఫ్ ప్రైస్ ఆఫ్ ఎగ్ 10 రూపీస్ అయింది అనుకోండి. ఈ 5 రూపీస్ కాస్త 10 రూపీస్ అయింది అనుకోండి. మరప్పుడు ఎన్ని గుడ్లు వస్తాయి? నాకు 10 గుడ్లే వస్తాయి. నా దగ్గర ఉంది 100గా. అంటే ఈ 100 రూపాయల యొక్క పర్చేసింగ్ పవర్, కొనుగోలు శక్తిని మీరు చూడండి. ఈ 100 రూపాయలు 2022లో 20 గుడ్లు కొనగలిగేవి. ఇప్పుడు ఇదే 100 రూపాయలు 10 గుడ్లు మాత్రమే కొనగలుగుతున్నాయి. విచ్ మీన్స్ ద పర్చేసింగ్ పవర్ ఆఫ్ ఎగ్స్, ది పర్చేసింగ్ పవర్ ఆఫ్ ఎగ్స్ ఏమైంది? తగ్గిపోయింది. ది పర్చేసింగ్ పవర్ ఆఫ్ ఎగ్స్ తగ్గిపోయింది. కొనుగోలు శక్తి ఎగ్స్ది తగ్గిపోయింది. అదే రాశారు ఇక్కడ. ఇన్ఫ్లేషన్ వల్ల ఏమవుతుంది? మన కొనుగోలు శక్తి తగ్గుతుంది. ఆర్ యూ కెన్ ఆల్సో సే మనీ లూజెస్ ఇట్స్ వాల్యూ. మనీ లూజెస్ ఇట్స్ వాల్యూ. మనీ తన విలువను కోల్పోతుంది. చాలా నేను జనరల్గా క్లాస్లో చెప్తుంటారనమాట. మీ అమ్మ ఏమో 100 రూపాయలు ఇచ్చింది, నువ్వు జాగ్రత్తగా ఒక డబ్బాలో పెట్టేసి, మూత పెట్టేసి, బ్యాంకులో లేదా ఇంట్లో బీరువాలో పెట్టేసి నిద్రపోయావు. సంవత్సరం తర్వాత నిద్రలేచావు. నీ 100 రూపాయల పరిస్థితి ఏంటి అని అడిగితే, ఆ 100 రూపాయలు అలాగే ఉంటుంది కదా సార్ అంటారు. 100 రూపాయలు అలాగే ఉంటుంది, కానీ 100 రూపాయల యొక్క కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. 100 రూపాయల యొక్క కొనుగోలు శక్తి ఎందుకు తగ్గుతుందంటే ధరలు అనేవి పెరుగుతూ ఉంటాయి కాబట్టి. ధరలు పెరిగేటప్పుడు ఆ 100 రూపాయలతో ఒకప్పుడు 20 డైరీ మిల్క్ చాక్లెట్లు కొనగలిగేదానివి. ఇప్పుడు అదే 100 రూపాయలతో రేటు పెరిగిపోయింది అనుకోండి, 10 వస్తున్నాయి. అంటే ఆ 100 రూపాయల యొక్క కొనుగోలు శక్తి తగ్గింది. సో విచ్ మీన్స్ ఇట్ హ్యాస్ లాస్ట్ ఇట్స్ వాల్యూ. డబ్బు నువ్వు నోట్లో తినేవి కదా, డబ్బులు మనం తినం. డబ్బుతో వస్తువులు కొనుక్కొని తింటాం. డబ్బుతో సర్వీసెస్ని కొనుక్కొని ఎంజాయ్ చేస్తాం. సో వీ కెనాట్ ఈట్ మనీ డైరెక్ట్లీ. సో ఆ సర్వీసెస్ కాస్ట్ పెరిగినప్పుడు, ఆ వస్తువుల కాస్ట్ పెరిగినప్పుడు మరి మనీ యొక్క వాల్యూ ఏమైంది? తగ్గింది. పర్చేసింగ్ పవర్ ఏమైంది? తగ్గింది. అది ఇక్కడ రాసిన సెంటెన్స్ యొక్క మీనింగ్. సో ఈ ఇన్ఫ్లేషన్ పెరిగి ఏమైంది? చివరికి కన్జ్యూమర్స్ యొక్క పర్చేసింగ్ పవర్ని ఇరోడ్ చేసింది, కోతకి గురయ్యేలా చేసింది. అండ్ డీరైల్డ్ బ్రాడర్ ఎకనామిక్ మొమెంటంని డీరైల్ చేసింది, పట్టాలు తప్పేలా చేసింది. ఇప్పుడిప్పుడే కోవిడ్ నుంచి మెల్లమెల్లగా తేరుకుంటున్న ఎకానమీ యొక్క మొమెంటంని ఏం చేసింది? డీరైల్ చేసింది, లేదా పట్టాలు తప్పేలా చేసింది. ఆ మొమెంటం బ్రేక్ అయ్యేలా చేసింది. ది ఆర్బీఐస్ రేట్ సెట్టింగ్ ప్యానెల్ ఆన్ వెడ్నెస్డే అనౌన్స్డ్. సో ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ జరిగిన తర్వాత ఫైనల్గా ఆర్బీఐస్ రేట్ సెట్టింగ్ ప్యానెల్ ఏం చేసింది? ఇట్ అనౌన్స్డ్ అండ్ ఆఫ్ సైకిల్ ఇంక్రీజ్ ఇన్ బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్స్. ఆఫ్ సైకిల్ అంటే జనరల్గా ఆర్బీఐ మంత్లీ ఎవ్రీ 2 monthsకి ఒకసారి కలుస్తుంది. మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో వాళ్ళు డిస్కస్ చేస్తారు ఏం చేయాలి అని. చెప్పి డిస్కస్ చేస్తారు, తగ్గించాలా పెంచాలా అని. కానీ ఈసారి విచిత్రం ఏంటంటే మీటింగ్ ఈ మధ్యనే జరిగింది. ఆ మీటింగ్లో పెంచలేదు, కానీ సడన్గా ఒక మీటింగ్ పెట్టేసి, అందుకే ఆఫ్ సైకిల్ అన్నారు, సడన్గా మీటింగ్ పెట్టేసి ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతున్నామని చెప్పి అనౌన్స్ చేసింది ఆర్బీఐ. ది మానిటరీ పాలసీ కమిటీ voted to raise the policy repo rate by 40 basis points to 4.4% with immediate effect. అంటే ఇమీడియట్గా ఇది అమల్లోకి వచ్చేసినట్టు 40 basis points పెంచి 4.4% చేసేసింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ rationalized that
రేషనలైజ్ చేయడం అంటే అర్థం ఏంటి? హీ హాజ్ గివెన్ రేషనల్ అంటే అర్థం ఏంటంటే ఎక్స్ప్లెనేషన్, అంటే ఎందుకు పెంచాల్సి వచ్చిందని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? దట్ లెట్టింగ్ ఇన్ఫ్లేషన్ రిమైన్ ఎలివేటెడ్ అట్ కరెంట్ లెవెల్స్ ఫర్ టూ లాంగ్, ఇన్ఫ్లేషన్ ఇదే లెవెల్లో ఎక్కువ కాలం ఉండేలా వదిలేస్తే రిస్క్ ఏంటి? ఇట్ రిస్క్డ్ డీ-యాంకరింగ్ ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్స్. వెరీ ఇంపార్టెంట్ సెంటెన్స్. డీ-యాంకరింగ్ ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్స్ అంటే అర్థం ఏంటంటే షార్ట్ టర్మ్లో ప్రైస్ షాక్స్ బాగా ఉన్నప్పుడు, అంటే విపరీతంగా ఈ మధ్యన ఆయిల్ రేట్లు ఆ రేట్లు ఈ రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. పెరిగి ఏమవుతుంది? ఫైనల్గా మన మైండ్ ఎలా మారిపోతుందంటే ఇంతే, ధరలు బాగా పెరిగిపోతూనే ఉంటాయి, మనం ఇంకేం కొనలేం అని మెల్లమెల్లగా ఏదన్నా కొనాలి అన్న ఆలోచన కూడా కట్ చేసుకుంటాం. జనరల్గా వీ ఆల్ హ్యావ్ ఎ టెండెన్సీ టు పర్చేజ్. మనకి ఏదైతే లేదో, మన దగ్గర ఏవైతే ఉండవో వాటిని పర్చేజ్ చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడైతే రోజు ధరలు పెరగడం మనం న్యూస్లో చూస్తూ ఉంటామో, పేపర్లో చూస్తూ ఉంటామో, మైండ్ ఏమవుతుంది? ఇంక ధరలు ఎలా పెరుగుతూనే ఉంటాయి, మన వల్ల కాదు, మనం కొనలేము, ఇంక వదిలేద్దాంలే అని చెప్పి పర్చేజింగ్ డెసిషన్స్ అని డ్రాప్ చేసుకుంటారు. ఇక్కడ డీ-యాంకరింగ్ అనే పదం ఏంటంటే మన ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి లాంగ్ టర్మ్లో మారిపోతున్నాయి. అంటే షార్ట్ టర్మ్లో, అంటే ఇమీడియట్గా మనం రోజు న్యూస్లో చూస్తున్న ఐటమ్స్, రోజు మన కళ్ళెదురుగా పెరుగుతున్న ధరలు, ఇవన్నీ మన మైండ్ని ఇంపాక్ట్ చేసి ఇది షార్ట్ టర్మ్ ఫెనామినన్ కాదు, ఇక లాంగ్ టర్మ్లో కూడా ఇలాగే ఉంటుంది అన్నట్టుగా మన మైండ్ ఇన్ఫ్లుయెన్స్ చేసేసే అవకాశం ఉంది అని దాని అర్థం. డీ-యాంకరింగ్ అంటే అర్థం అదే. యాంకర్ అనే పదానికి మీనింగ్ మీరు తెలుసుకోవాలి ఫస్ట్. యాంకర్ అంటే సుమా గారు కాదు, ఇక్కడ వేరే మీనింగ్ ఉంది. యాంకర్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక రిఫరెన్స్ పాయింట్ అని. ఇప్పుడు మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి ఈ ఓడలు ఉంటాయి చూడండి, ఓడ, నావ, పడవ తీసుకోండి. సింపుల్ ఎగ్జాంపుల్, ఒక పడవ మీరు తీసుకుంటే, నాకు బొమ్మలు వేయడం రాదు, ఇది పడవ అనుకోండి. సో పడవని నది ఒడ్డున కదలకుండా ఉండాలంటే ఏం చేస్తారు? ఒక తాడు వేసుకొని కట్టేస్తారు. తాడు వేసుకొని కడితేనే కదా అది కదలకుండా ఉంటుంది. సో ఇది ఏదైతే ఉందో దీన్ని యాంకర్ అంటారు. సో యాంకర్ ఏం చేస్తుంది? దాన్ని కదలకుండా స్టేబుల్గా ఉండేలా చేస్తుంది. ఆ పడవ కదిలిపోకుండా స్టేబుల్గా ఉండేలాగా చేసే దీన్ని మనం యాంకర్ అంటాం. సో యాంకర్ చేయడం అంటే అర్థం ఏంటంటే ఒక సర్టెన్ లెవెల్లో ఒకటి ఉండేలాగా చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్స్ని యాంకర్ చేయడం అన్నాం. సో ఇన్ఫ్లేషన్ అనేది 6%కి మించి ఉండదు. ఈ 2% to 6% అనేది బ్యాండ్ అనమాట, గవర్నమెంట్ నిర్దేశించిన బ్యాండ్. ఇన్ఫ్లేషన్ 2% to 6% మధ్యలో ఉండాలి అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ యొక్క మానిటరీ పాలసీ కమిటీకి ఒక మ్యాండేట్ ఇచ్చింది. సో ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు కూడా 6% లోపే ఉంటాయి, 4%, 5% అలా ఉంటాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ గత 2 సంవత్సరాలకి ఇన్ఫ్లేషన్ 6.6%, 6.5%, 6% దాటిపోతుంది. అది జనరల్గా టెంపరీ ఫినామినా మనం అనుకుంటాం, కానీ అన్ఫార్చునేట్లీ ఏమవుతుంది? అది కంటిన్యూ అయిపోతుంది. సో ప్రజలు ఏమనుకుంటారు? ఇంక 6% కూడా కాదు, ఇంకా 7% అయిపోద్దేమో, 8% అయిపోద్దేమో. సో ఈ 6% దగ్గర ఎక్స్పెక్టేషన్స్ని కట్టిపడేయాలి, యాంకర్ చేయాలి. అన్ఫార్చునేట్లీ మనం ఏమైపోతుంది ఇప్పుడు పరిస్థితి? డీ-యాంకర్ అయిపోయే పరిస్థితి ఉంది. అంటే ఈ లిమిట్ దాటిపోయి ప్రజల ఎక్స్పెక్టేషన్స్ 7%, 8%కి మారిపోతాయేమో. ప్రజల ఎక్స్పెక్టేషన్ మారితే ఏమవుతుంది? ఇంత పెరిగిపోతుంది అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? కొనడం మానేసి కూర్చుంటారు. మీరు అనుకుంటే సార్ పెరిగిపోద్దామని ముందే కొనేస్తారు కదా అంటే కాదు, అందరూ కొనలేరు. ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు కొనేయడానికి. కొన్ని ఇన్వెస్ట్మెంట్ అన్నప్పుడు రేపు పెరిగిపోతే ఇవాళ కొంటే మనకు డబ్బులు వస్తాయని కొంటారు. కానీ వస్తువులు, తినే వస్తువులు కానీ ఫ్రిడ్జ్లు, టీవీలు అవన్నీ ఇన్వెస్ట్మెంట్స్ కాదు, కన్జ్యూమబుల్స్. అవన్నీ అయిపోతాయి, ఎంతెంత రేట్లు మన వల్ల కాదని చెప్పి పర్చేజింగ్ని ఆపేసుకుంటారనమాట. సో ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి మారిపోతే అది చాలా ప్రాబ్లమ్స్కి దారి తీస్తుంది. అందుకే డీ-యాంకరింగ్ అని రాశారు. డీ-యాంకరింగ్ అర్థమైందా? యాంకర్ ఏం చేస్తుంది? స్టేబుల్గా కట్టిపడేలా ఉంచుతుంది. డీ-యాంకర్ అంటే ఆ స్టెబిలిటీ లేకుండా మారే అవకాశం ఉంటుంది. ఎప్పుడు? ప్రెజెంట్ ఇన్ఫ్లేషన్ లెవెల్స్ ఇలాగే మెయింటైన్ అయిపోతే, అవి తగ్గకపోతే. అండ్ కాన్సిక్వెంట్లీ హర్టింగ్ గ్రోత్ హర్ట్ అవుతుంది. ఎందుకని? జనాలు పర్చేజింగ్ డెసిషన్స్ వాయిదా వేసుకుంటారు, కొనడం మానేస్తారు. ఎప్పుడైతే పర్చేజింగ్ మానేస్తారో సేల్స్ తగ్గిపోతాయి. ఎప్పుడైతే సేల్స్ తగ్గుతాయో ప్రొడక్షన్ తగ్గుతుంది. ప్రొడక్షన్ తగ్గితే గ్రోత్కి దెబ్బ తగులుతుంది. అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా దెబ్బతింటుంది. సేల్స్ పడిపోయి అన్ని కంపెనీస్ కూడా ఇబ్బంది పడిపోయే అవకాశాలు వస్తాయి. వైల్ రష్యాస్ ఇన్వేజన్ ఆఫ్ యుక్రెయిన్ and the subsequent Western sanctions on Moscow have roiled the outlook for prices on a range of commodities including wheat, edible oil, crude oil, coal. Indian households' perception and expectations of inflation have been running well above the RBI upper tolerance threshold of 6% for more than 2 years.
దీని అర్థం ఏంటి? రష్యా యుక్రెయిన్ని ఆక్రమించుకోవడం అనేది, ఆ తర్వాత దానికి వ్యతిరేకంగా రష్యా ఎలా చేసిందని చెప్పి వెస్టర్న్ కంట్రీస్ అన్నీ కూడా మాస్కో పైన శాంక్షన్స్ విధించడం అనేది. శాంక్షన్స్ అంటే ఆంక్షలు, మీ దగ్గర మేము ఆయిల్ కొనం, మీ దగ్గర మేము గ్యాస్ కొనం, మీతో మేము రిలేషన్ మెయింటైన్ చేసుకోమని చెప్పి వాళ్ళు రష్యా పైన ఆంక్షలు విధించడం ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఏం చేసాయి? ప్రైస్ అవుట్లుక్ని మార్చేసాయి. రాయల్ అంటే డిస్టర్బ్ చేస్తాయి. అంటే ఒక వస్తువు యొక్క ధర ఎంత ఉంటుంది అని చెప్పి మనకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఈ ఇంటర్నేషనల్ సిస్టమ్ ఒకసారిగా డిస్టర్బ్ అయిపోయింది. రష్యా దగ్గర ఎవరు కొనకపోవడం, రష్యా యుక్రెయిన్ పైన వార్ డిక్లేర్ చేయడం, వీటన్నిటి వల్ల ఏమవుతుంది? ప్రైస్ అవుట్లుక్ అనేది కంప్లీట్గా డిస్టర్బ్ అయిపోయింది. అనే రేంజ్ ఆఫ్ కమోడిటీస్, వీట్ పైన, ఎడిబుల్ ఆయిల్ పైన. అందుకే మనకి ఈ మధ్యన ఎడిబుల్ రేట్లు పెరిగిపోతుంది. జనరల్గా సన్ఫ్లవర్ ఆయిల్ మనం యుక్రెయిన్ నుంచి తెప్పించుకుంటాం. క్రూడ్ ఆయిల్ పైన, కోల్ పైన, అన్నింటిపైన కూడా ధరలు అనేవి పెరిగిపోతూ వస్తున్నాయి. అండ్ ఇండియన్ హౌస్ హోల్డ్స్ పర్సెప్షన్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ ఇన్ఫ్లేషన్ హ్యావ్ బీన్ రన్నింగ్ వెల్ అబౌవ్ ది ఆర్బీఐస్ అప్పర్ టాలరెన్స్ థ్రెషోల్డ్ ఆఫ్ 6%. మన ఇండియన్ హౌస్ హోల్డ్స్కి ఆర్బీఐ వాళ్ళు సర్వే చేస్తారు, హౌస్ హోల్డ్ ఎక్స్పెక్టేషన్ సర్వే చేస్తారు. సో ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది, ఎలా ఉండబోతోంది అని చెప్పి చేసే సర్వేల్లో 6% కాదు, 6.6%, బాగా ఎక్కువ 6% పైనే ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ వస్తున్నారు మన వాళ్ళు. సో ధరలు పెరిగిపోతూ ఉన్నాయి, మన వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్, పర్సెప్షన్స్ కూడా అలాగే మారిపోతూ ఉన్నాయి. That the RBI has been forced to act now after insisting that price pressures were transitory is a belated but welcome acknowledgement that the economic costs of failing to anchor price stability can potentially be far more deleterious to growth than a relative decrease in the availability of low-cost credit. Absolute gem of a sentence. కేర్ఫుల్గా మీరు అటెన్షన్ పే చేసి అర్థం చేసుకోండి. ఎకానమీ ఇంత ఈజీగా, ఇంత బ్యూటిఫుల్ అనిపిస్తుంది మీకు. దట్ ది ఆర్బీఐ హ్యాస్ బీన్ ఫోర్స్ టు యాక్ట్ నౌ అంటే ఆర్బీఐ ఇప్పుడు ఇంతవరకు ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు, ఇదంతా టెంపరీయే, వరీ అవ్వక్కర్లేదు, తక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ ఉంచాలి, మేము గ్రోత్ అకామిడేటివ్గా ఉంటామని చెప్తూ వచ్చింది నాలో. అలాంటి ఆర్బీఐ ఇప్పుడు వాజ్ ఫోర్స్డ్ టు యాక్ట్, యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఎవరు ఫోర్స్ చేశారు? సిచ్యువేషన్ ఫోర్స్ చేసింది. ఆఫ్టర్ ఇన్సిస్టింగ్ దట్ ద ప్రైస్ ప్రెజర్స్ వర్ ట్రాన్సిటరీ. ఇప్పటివరకు ఏం చెప్పింది ఆర్బీఐ? ఇప్పుడు ప్రైస్ ఎక్కువగా ఉండడం అనేది ట్రాన్సిటరీ అంటే టెంపరీ, ఇది టెంపరీ మాత్రమే, ఈ ప్రైస్లన్నీ తగ్గిపోతాయి, వర్రీ అవ్వక్కర్లేదని మనకి అష్యూరెన్స్ ఇస్తూ వచ్చిన ఆర్బీఐ ఈరోజు ఈ ప్రైస్లు కంట్రోల్ చేయడానికి, ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం ఏదైతే ఉందో, రెపో రేట్ పెంచడం ఏదైతే ఉందో ఈజ్ ఏ బిలేటెడ్ అంటే డిలేడ్, అంటే జరగాల్సిన టైంలో జరగలేదు, ఎప్పుడో జరగాల్సింది ఇప్పుడు జరిగింది. ఎట్ అయినప్పటికీ వెల్కమ్ ఎక్నాలజ్మెంట్ అంటే ఆహ్వానించదగ్గ, ఎక్నాలజ్మెంట్ అంటే యాక్సెప్టెన్స్. సరే లేట్ అయితే అయింది కానీ ఎప్పటికైనా ఆర్బీఐ యాక్సెప్ట్ చేసింది, ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. ఏమని యాక్సెప్ట్ చేసింది ఆర్బీఐ? దట్ ది ఎకనామిక్ కాస్ట్ ఆఫ్ ఫెయిలింగ్ టు యాంకర్ ప్రైస్ స్టెబిలిటీ. చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ చూడండి. ప్రైస్ స్టెబిలిటీ ఒకవైపు, గ్రోత్ ఇంకోవైపు. ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి మనం పెంచామనుకోండి, వడ్డీ రేట్లు పెంచినప్పుడు ఏమవుతుంది? కాస్ట్ ఆఫ్ క్రెడిట్ ఏమవుతుంది? పెరిగిపోతుంది. అంటే వడ్డీలు, అప్పులపైన వడ్డీలు పెరిగిపోతాయి. అప్పులపైన వడ్డీలు పెరిగితే అది ఇండస్ట్రీకి మంచి చేస్తుందా, చెడు చేస్తుంది? ఎందుకంటే ఇండస్ట్రీ ఎప్పుడు కూడా వడ్డీ రేట్లు తక్కువ ఉంటే వాళ్ళకి బాగుంటుందని అనుకుంటుంది. వడ్డీ రేట్లు పెరిగినప్పుడు ఇండస్ట్రీకి కొంత మైనస్ అనేది ఉంటుంది, కొంత నెగిటివ్ అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం వల్ల ఇన్ఫ్లేషన్ అనేది ఏమవుతుందమ్మా? కంట్రోల్ అవుతుంది. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతుందంటే అర్థం ఏంటి? ప్రైసులు స్టేబుల్ అవుతాయి. ప్రైసులు స్టేబుల్ అవ్వడం వల్ల కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో దే విల్ హ్యావ్ మోర్ పర్చేజింగ్ పవర్. వాళ్ళ పర్చేజింగ్ పవర్ పెరుగుతుంది. దానివల్ల దే విల్ బై మోర్ గుడ్స్ అండ్ సర్వీసెస్ వాళ్ళు కొనుగోలు చేయడం అనేది పెరుగుతుంది. ఇది పాజిటివ్. ఇక్కడ ఏమంటున్నారంటే ది ఎకనామిక్ కాస్ట్స్ అంటే ఈ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం వల్ల కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. ఈ నెగిటివ్స్ కంటే పాజిటివ్స్ అనేవి ఎక్కువ అనే విషయాన్ని ఆర్బీఐ ఇప్పటికి ఏం చేసింది? ఎక్నాలెడ్జ్ చేసింది, అంటే యాక్సెప్ట్ చేసింది అనే విషయం ఏదైతే ఉందో ఇట్ ఈజ్ ఏ వెల్కమ్ ఫినామినన్, ఆహ్వానించదగ్గ విషయం. ఆల్దో ఇట్ ఈస్ డిలేడ్ ఆర్ బిలేటెడ్, లేట్ అయినా సరే ఫైనల్గా ఆర్బీఐ ఎప్పటికైనా దాన్ని ఎక్నాలెడ్జ్ చేసింది, మంచిదే అని దాని యొక్క అర్థం. ఓకేనా? ఇక్కడ డిలిటీరియస్ అంటే అర్థం ఏంటి? డిలిటీరియస్ అంటే హార్మ్ఫుల్ అని అర్థం. అంటే ప్రైస్ స్టెబిలిటీని మనం యాంకర్ చేయడంలో ఫెయిల్ అయితే, యాంకర్ అంటే దాన్ని కదలకుండా, విపరీతంగా ప్రైసులు వాలటైల్గా మారిపోకుండా దాన్ని కదలకుండా చేయడంలో మనం ఫెయిల్ అయితే వచ్చే ఎకనామిక్ కాస్ట్లు ఏవైతే ఉన్నాయో
అవి దీనివల్ల వచ్చే నష్టం కంటే ఎక్కువ అని అర్థం. ఓకే, అవి ఇంకా ఎక్కువ అని అర్థం. అంటే 2 ఆస్పెక్ట్స్ మాట్లాడాడు ఇక్కడ. అంటే దీనివల్ల వచ్చే పాజిటివ్ దానివల్ల వచ్చే నెగిటివ్ కంటే ఎక్కువ అని చెప్పొచ్చు, లేదా దీన్ని కంట్రోల్ చెయ్యకపోతే వచ్చే నష్టం కంట్రోల్ చేయడం వల్ల వచ్చే నష్టం కంటే ఎక్కువ అని చెప్పారు. చూడండి, మీరు ప్రైస్ స్టెబిలిటీని కంట్రోల్ చేయాలని ఏం చేయాలి? ఇంట్రెస్ట్ రేట్స్ పెంచాలి. ఇంట్రెస్ట్ రేట్స్ పెంచితే ఎవరికి నష్టం? ఇండస్ట్రీకి నష్టం. సో ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం వల్ల ఇండస్ట్రీకి ఒక ఇంత నష్టం అనుకోండి, ఇంత చిన్నదేశాను. ఇంట్రెస్ట్ రేట్స్ పెంచకపోతే వచ్చే నష్టం ఇంకా ఎక్కువ, ఇది పెద్దది. అంటే దిస్ నెగిటివ్ ఈజ్ మోర్ దాన్ దట్ నెగిటివ్ అని రాశారు. డిలిటీరియస్ అంటే హార్మ్ఫుల్ అని అర్థం, ఫార్ మోర్ హార్మ్ఫుల్ అంటే చాలా ఎక్కువ హార్మ్ఫుల్ అని అర్థం. టు సైట్ మిస్టర్ దాస్ అంటే ఆయన చెప్పిన మాటల్లో చెప్పాలి అంటే ఆయన ఏమన్నారు? సస్టైన్డ్ హై ఇన్ఫ్లేషన్ అలాగే కంటిన్యూ అవ్వడం ఏదైతే ఉందో, సస్టైన్ అవ్వడం ఏదైతే ఉందో హర్ట్స్ సేవింగ్స్ని హర్ట్ చేస్తుంది. అంటే మనీ యొక్క వాల్యూ తగ్గిపోతుంది, పర్చేసింగ్ పవర్ తగ్గిపోతుంది. ఇన్వెస్ట్మెంట్స్ని హర్ట్ చేస్తుంది, అంటే నువ్వు ఏదైనా ఇన్వెస్ట్ చేయాలన్నా చేయడం మానేస్తావు. కాంపిటేటివ్నెస్ని హర్ట్ చేస్తుంది, గ్రోత్ని కూడా హర్ట్ చేస్తుంది. ఇట్ హ్యాస్ ప్రొనౌన్స్డ్ అడ్వర్స్ ఎఫెక్ట్స్. ప్రొనౌన్స్డ్ అంటే నోటీసబుల్, క్లియర్లీ సీన్, బయటికి క్లియర్గా కనిపించే. అడ్వర్స్ అంటే హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆన్ ద పూరర్ సెగ్మెంట్స్. పూర్ పీపుల్కి విపరీతంగా దానివల్ల నొప్పి. బై ఎరోడింగ్ దెయిర్ పర్చేసింగ్ పవర్, వాళ్ళ యొక్క పర్చేసింగ్ పవర్ని ఎరోడ్ చేసేసి వాళ్ళకి విపరీతంగా నొప్పిని కలిగిస్తుంది. ఇది నేను చాలాసార్లు రిపీటేటివ్గా చెప్పాను, బట్ ఐ కంటిన్యూ టు రిపీట్ ఇట్ బికాజ్ ఇట్స్ అ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రమ్ యూపీఎస్సీ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇన్ఫ్లేషన్ యొక్క ఇంపాక్ట్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఇన్ఫ్లేషన్ యొక్క ఇంపాక్ట్ పూర్ మీద ఎక్కువ ఉంటుందా, రిచ్ మీద ఎక్కువ ఉంటుందా అంటే 110% పూర్ మీద ఎక్కువ ఉంటుంది. అదేంటి సార్, రేట్లు అందరికీ ఒకేలా పెరుగుతాయి కదా? అందరికీ ఒకేలా పెరుగుతాయి. ఎజంప్షన్ తీసుకోండి, ఒక పూర్ పర్సన్ నెలకి 15,000 సంపాదిస్తున్నాడు, ఒక రిచ్ పర్సన్ నెలకి 1,50,000 సంపాదిస్తున్నాడు. ఇతనికి మంత్లీ ఎక్స్పెన్సెస్ 10,000, ఇతనికి మంత్లీ ఎక్స్పెన్సెస్ లెట్స్ సే పోనీ 20,000 అనుకోండి. అంతకంటే ఏం పెరిగిపోవు కదా, తిండికి పెద్ద మారిపోదు. సో ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల, ఇన్ఫ్లేషన్ వల్ల 10,000 అయ్యేది కాస్త 12,000 అయిపోయింది, 2,000 పెరిగిపోయింది. సో ఇంతకుముందు 15,000లో 10,000 ఖర్చు పెట్టి 5,000 సేవ్ చేసేవాడు, ఇప్పుడు 12,000 ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సేవింగ్స్ అనేవి బాగా తగ్గిపోయాయి, పూర్కి విపరీతమైన నొప్పి. రిచ్కి 20,000 కాస్త లెట్స్ 24,000 అయ్యాయి అనుకోండి, ఏం పెద్ద ఫరక్ ఉంటుంది? పెద్ద డిఫరెన్స్ లేదు. ఇంకో 4,000 కదా, 1,50,000 4,000 ఎంత? చాలా తక్కువ. అందుకని రిచ్ కంటే కూడా ఇన్ఫ్లేషన్ ఎవరికి ఎక్కువ ఇంపాక్ట్ చేస్తుంది? పూర్కి. ఈ రిచ్ని ఎలిఫెంట్ అనుకోండి, పూర్ని ఒక పిల్లోడు అనుకోండి. రాయిచ్చు కొట్టండి, ఎలిఫెంట్ని రాయిచ్చు కొడితే ఏ నొప్పి ఉండదు, పిల్లోడు కొడితే కయ్యమని ఏడుస్తాడు. అది విషయం, అర్థమైంది కదా? సో దాని నొప్పి అనేది అందరికీ ఒకటే రాయి, చిన్న సైజు రాయి, కానీ నొప్పి ఇద్దరికి ఒకటి కాదు. పిల్లోడికి నొప్పి ఎక్కువ, ఎలిఫెంట్కి నొప్పి తక్కువ. ఎలిఫెంట్ రిచ్ అండ్ పిల్లోడు పూర్, అది పరిస్థితి. అందుకనే ఇన్ఫ్లేషన్ యొక్క నొప్పి పూర్కి ఎక్కువ ఉంటుందని చెప్పి రాస్తున్నారు. In explaining its decision to raise borrowing costs for the first time in 45 months, the MPC has acknowledged that the overall outlook for inflation has darkened considerably since it met last month. Last month కలిసినప్పటి నుండి ఇన్ఫ్లేషన్ యొక్క అవుట్లుక్ అనేది ఏమైంది? హ్యాస్ కన్సిడరబుల్లీ డార్కెండ్. అంటే ఇంతకు ముందుతో పోలిస్తే ప్రాస్పెక్ట్స్ బ్రైట్ అవ్వాల, డార్కెన్ అయిపోయాయి, ఇంకా దారుణంగా తయారయ్యాయి అన్నమాట అని ఎవరు చెప్పారు? మానిటరీ పాలసీ కమిటీ అక్నాలెడ్జ్ చేసింది. పరిస్థితులు ఇంకా చేయి దాటిపోతున్నాయి, అందుకనే మేము బారోయింగ్ కాస్ట్ పెంచాల్సి వచ్చిందని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. ప్రైసెస్ ఆర్ ఆన్ ఎ టియర్ అంటే ఫుల్ ఎనర్జెటిక్గా ఉన్నాయి, ఇష్టం వచ్చినట్టు అన్కంట్రోలబుల్గా పెరిగిపోతున్నాయి గ్లోబలీ. ఇండియాయే కాదు ప్రపంచవ్యాప్తంగా. అండ్ ఇన్ఫ్లేషనరీ ప్రెజర్స్ ఆర్ బ్రాడనింగ్ వరల్డ్ వైడ్. అది ఒక్క ఇండియాకే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫ్లేషనరీ ప్రెజర్స్ అనేవి బ్రాడన్ అవుతున్నాయి, పెరిగిపోతూ ఉన్నాయి. ద IMF లాస్ట్ మంత్ పాజిటెడ్ అంటే ప్రపోజ్ చేసింది లేదా చెప్పింది అని అర్థం, దట్ ద వార్ ఇన్ యుక్రెయిన్ వాజ్ పాయిజ్డ్ టు not only slow global growth in 2022 but would also cause inflation to accelerate by 12.6 percentage points to 5.7% in advanced economies this year. అంటే డెవలప్డ్ కంట్రీస్లో ఇన్ఫ్లేషన్ అనేది 2.6% పెరిగి 5.7%కి చేరిపోతుంది. దేనివల్ల? వార్ ఇన్ యుక్రెయిన్ వల్ల. యుక్రెయిన్లో జరుగుతున్న వార్ అనేది అలా పొజిషన్ అయింది. ఇట్ ఈస్ పాయిజ్డ్ అంటే ఆ పొజిషన్లో ఉంది, దాన్ని పెంచేసే పొజిషన్లో అది ఉంది అని చెప్పి IMF లాస్ట్ మంత్ చెప్పింది. అండ్
and spur a more appreciable quickening of 2.8 percentage points in the case of emerging market. ఇండియా లాంటి డెవలపింగ్ కంట్రీస్లో 2.8 percentage points పెరుగుతాయని చెప్పింది. మోర్ అప్రిషియబుల్ అంటే మోర్ విజిబుల్, అంటే అక్కడికంటే ఇంకెక్కువగా విజిబుల్గా ఉండేలాగా, అంటే అంతకంటే ఎక్కువ అని అర్థం. ఇండియాలో లాంటి కంట్రీస్లో పెరుగుతుంది, డెవలపింగ్ ఎకానమీస్లో పెరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. విత్ సెంట్రల్ బ్యాంక్స్ ఇన్ అడ్వాన్స్డ్ ఎకానమీస్ లెడ్ బై ద యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ఏంటి, అక్కడ సెంట్రల్ బ్యాంక్, pursuing a path of policy normalization, the prospects of volatility in capital flows adding pressure on the exchange rate and consequently heightening the risks of imported inflation have also surely queered the pitch for the RBI. అబ్సల్యూట్ జమ్ ఆఫ్ ఎ సెంటెన్స్. సో కేర్ఫుల్గా మీరు అబ్జర్వ్ చేయాలి, దీంట్లో చాలా కథ ఉంది. ఈ సెంటెన్స్లో చాలా కథ ఉందమ్మా. చూడండి, మీకు ఆ సెంటెన్స్ పక్కనే కనిపిస్తుంటుంది, ఇటువైపు రాస్తూ ఉంటాను లెఫ్ట్ సైడ్. ఏమన్నారు, పాలసీ నార్మలైజేషన్ అనే పాలసీని ఆ పని వాళ్ళు చేయబోతున్నారని చెప్పి రాశారు. పాలసీ నార్మలైజేషన్ అంటే అర్థం ఏంటి, ఇంతవరకు వెరీ లో ఇంట్రెస్ట్ రేట్స్ మెయింటైన్ చేశారు. గత 2 సంవత్సరాలకు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించి ఉంచారు. నార్మలైజ్ చేయడం అంటే అర్థం ఏంటి, మెల్లగా వాటిని పెంచడం, మెల్లగా ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచడం అనేది మొదలైందనమాట. సో దీనివల్ల ఏమవుతుంది, ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి పెరుగుతాయి. సో ఇప్పుడు ఇది యుఎస్, ఇది ఇండియా. ఇమాజిన్ యుఎస్లో ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగాయి అనుకోండి. సో యూఎస్లో ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగాయంటే అర్థం ఏంటి, అక్కడ బాండ్స్, యూఎస్లో ఇష్యూ చేసే బాండ్స్ పైన కూడా వడ్డీ రేట్లు పెరుగుతాయి. బాండ్ అంటే ఒక డెట్ ఇన్స్ట్రుమెంట్, అంటే యూఎస్లో ఎవరైనా సరే గవర్నమెంట్ ఇష్యూ చేసే బాండ్స్ కొంటే వాళ్ళకి ఎక్కువ వడ్డీ వస్తుంది అని అర్థం, అంతేనా? ఇప్పుడు ఏం జరుగుతుంది, లెట్స్ సే దెర్ ఇస్ అన్ ఇన్వెస్టర్. ఈ ఇన్వెస్టర్ వాడి డబ్బులు ఇండియాలో పెట్టాడు అంటే ఇండియన్ మార్కెట్లో, స్టాక్ మార్కెట్స్లో వాటిలో డబ్బులు పెట్టాడు. అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగాయి అనేసరికి వాడు ఏమవుతాడు, టెంప్ట్ అవుతాడు. సరే అమెరికా స్టేబుల్ కంట్రీ కదా, ఇండియాలో రిస్క్ ఎక్కువ ఉంటుంది, అమెరికాలో రిస్క్ తక్కువ, అమెరికాలో మనకి ఎక్కువ వడ్డీ వస్తుందని ఏం చేస్తాడు, హీ విల్ టేక్ అవుట్ దిస్ మనీ అండ్ పుట్ ఇట్ ఇన్ యుఎస్. మనీని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ పెడతాడు. విచ్ మీన్స్ ఇక్కడ నుంచి మనీ తీసుకెళ్ళి అక్కడ పెట్టారు అంటే అర్థం ఏంటి, దే ఆర్ సెల్లింగ్ ఇండియన్ అసెట్స్, విచ్ మీన్స్ స్టాక్స్ కావచ్చు, ఇండియన్ బాండ్స్ కావచ్చు, అమ్మేస్తారు. ఇండియన్ స్టాక్స్ బాండ్స్ అమ్మేటప్పుడు వాళ్ళకి డబ్బులు ఏ రూపంలో వస్తాయి, ఇండియన్ రూపీ రూపంలో వస్తాయి. కానీ వాళ్ళకి కావాల్సింది ఏంటి, డాలర్. మరి వాళ్ళు ఏం చేస్తారు, ఈ రూపీస్ని అమ్మేస్తారు. దే సెల్ దీస్ రూపీస్ అండ్ బై డాలర్స్ని ఆర్బీఐ దగ్గర కొనుక్కుంటారు, రూపీని అమ్ముతారు. ఎప్పుడైతే రూపీని ఎక్కువగా అమ్ముతున్నారో, డాలర్స్ని ఎక్కువగా కొంటున్నారో, రూపీ వాల్యూ ఏమవుతుంది, తగ్గిపోతుంది, అంతే కదా. దేనిపైన అయితే సెల్లింగ్ ప్రెజర్ ఉంటుందో దాని వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది. సో వీళ్ళందరూ ఇండియాలో ఉన్న వాళ్ళ డబ్బుల్ని తీసి బయటకు వెళ్తున్నారంటే అర్థం ఏంటి, ఇండియన్ రూపీస్ని అమ్మేసి డాలర్ల కింద మార్చుకొని యూఎస్ వెళ్ళిపోతున్నారు. విచ్ మీన్స్ ద ఎక్స్చేంజ్ రేట్ ఆఫ్ రూపీ విల్ గో డౌన్. ఎక్స్చేంజ్ రేట్ ఆఫ్ రూపీ అనేది ఏమవుతుంది, గో డౌన్ అవుతుంది. రాసారా, చూసారా, యాడింగ్ ప్రెజర్ ఆన్ ది ఎక్స్చేంజ్ రేట్ అన్నారు. సో ఎక్స్చేంజ్ రేట్ మీద ప్రెజర్ అనేది మీకు ఇప్పుడు అర్థమైపోయింది. నెక్స్ట్ చూడండి, అండ్ కాన్సిక్వెంట్లీ హైటనింగ్ ద రిస్క్ ఆఫ్ ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్. దీనికి అదేంటి, ఇప్పుడు రూపీ వాల్యూ తగ్గింది అంటే అర్థం ఏంటి, లెట్స్ సే $1 ఈక్వల్ టు ఇంతకుముందు 70 రూపీస్ ఉంటే ఇప్పుడు $1 ఈక్వల్ టు 80 రూపీస్ అయింది. ఇప్పుడు రూపీ వాల్యూ తగ్గినట్టే. సార్ 70-80 అయింది కదా సార్, అవును, డాలర్ వాల్యూ పెరిగింది. $1కి ఇంతకుముందు $70 వచ్చి ఇప్పుడు $80 వస్తున్నాయి. సో డాలర్ వాల్యూ పెరిగింది అంటే రూపీ వాల్యూ తగ్గినట్టే కదా. ఎస్. మరి రూపీ తగ్గినప్పుడు ఏమవుతుంది, ఇంపోర్ట్స్ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించండి ఒకసారి. రూపీ వాల్యూ తగ్గినప్పుడు ఇంపోర్ట్స్ పరిస్థితి ఏంటి. లెట్స్ అస్యూమ్ యూ వాంట్ టు ఇంపోర్ట్ వన్ ఐప్యాడ్ అమెరికా నుంచి ఇంపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం. అమెరికాలో ఒక ఐప్యాడ్ లెట్స్ అస్యూమ్ $1,000 అనుకోండి. మరి రూపీ వాల్యూ $70 ఉన్నప్పుడు అది మనకి ఎంతకు వచ్చేది, $70,000 వచ్చేది. మరి రూపీ వాల్యూ $80 అయినప్పుడు ఏమవుతుంది, ఐప్యాడ్ వాల్యూ $80,000 అయిపోయింది. అంటే ఐప్యాడ్ రేట్ ఏమైంది, పెరిగింది. సో పెరగడాన్ని మనం ఏమంటాం, ఇన్ఫ్లేషన్ అంటాం. ఈ ఇన్ఫ్లేషన్ అనేది ఎలా వచ్చింది, ఇంపోర్ట్ అయ్యి వచ్చింది. ఎందుకని, ఇంపోర్ట్స్ నుంచే కదా. యూఆర్ ఇంపోర్టింగ్ ఐప్యాడ్ యొక్క ధర ఒకప్పుడు 70,000 అయితే ఇప్పుడు 80,000 అయింది. ఇది దేనివల్ల, ఎక్స్చేంజ్ రేట్ గ్లోబల్గా రూపీ యొక్క వాల్యూ డాలర్తో కంపేర్ చేస్తే తగ్గిపోవడం వల్ల, ఇండియన్ ఇంపోర్ట్స్ యొక్క కాస్ట్ పెరిగిపోవడం వల్ల వచ్చిన ఇన్ఫ్లేషన్ అది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, క్రూడ్ ఆయిల్, ముడి చమురు, ఒక బ్యారెల్ ముడి చమురు లెట్స్ అస్యూమ్
$100 అనుకోండి. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఈ రేట్లు ఇవి కరెక్ట్ కాదు. $100 అనుకోండి. సో $100 అంటే ఇంతకుముందు ఎంత మనకి 70,000. 7,000. ఇప్పుడు ఏమవుతుంది, 8,000 అయిపోయింది. అంటే ఆయిల్ రేటు పెరిగినట్టు. దేనివల్ల పెరిగింది? ఆయిల్ రేటు పెరిగినట్టు కాదు, ఆయిల్ రేటు వల్ల కాదు, రూపీ వాల్యూ తగ్గిపోయడం వల్ల మన కాస్ట్ పెరిగిపోయింది, కాస్ట్ ఆఫ్ ఇంపోర్ట్ పెరిగిపోయింది. ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ రేట్ పెరిగిపోయిందో, ఇంపోర్టెడ్ కాస్ట్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ పెరిగిపోయిందో, దానివల్ల పెట్రోల్ రేట్ పెరుగుతుంది, డీజిల్ రేట్ పెరుగుతుంది, కిరోసిన్ రేట్ పెరుగుతుంది, గ్యాస్ రేట్ పెరుగుతుంది, ఇంకా దానికి సంబంధించినవన్నీ, గ్యాస్ పెరగదండి, దానికి సంబంధించినవన్నీ కూడా పెరిగిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే ఇవి పెరిగాయో ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుంది. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎప్పుడు పెరిగిందో కూరగాయల ధరలు, అన్నింటి ధరలు పెరిగిపోతూ ఉంటాయి. ఇదంతా దేనివల్ల వచ్చింది? ఇంపోర్ట్ కాస్ట్ పెరిగిపోవడం వల్ల. ఇంపోర్ట్ కాస్ట్ ఎందుకు పెరిగింది? రూపీ వాల్యూ తగ్గిపోవడం వల్ల. సో రూపీ వాల్యూ తగ్గిపోవడం వల్ల ఇంపోర్ట్ కాస్ట్ పెరిగి, ఇంపోర్ట్ కాస్ట్ పెరిగిపోవడం వల్ల రకరకాల వస్తువులు సేవల యొక్క ధరలు దేశంలో పెరిగితే అలాంటి ఇన్ఫ్లేషన్ ఏమంటాం? ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ అంటాం. ఈ ఇన్ఫ్లేషన్ రావడానికి డొమెస్టిక్ పారామీటర్స్ కారణం కాదు, ఇంపోర్ట్ కాస్ట్ పెరిగిపోవడం వల్ల. ఇంపోర్ట్ కాస్ట్ పెరిగిపోవడానికి రూపీ యొక్క ఎక్స్చేంజ్ రేటు తగ్గిపోవడం అనేది కారణం అయిపోయిందనమాట. ఇది చెప్పారు ఇక్కడ. యాడింగ్ ప్రెజర్ ఆన్ ది ఎక్స్చేంజ్ రేట్ అండ్ కాన్సిక్వెంట్లీ హైటనింగ్ ద రిస్క్ ఆఫ్ ఇంపోర్ట్ ఇన్ఫ్లేషన్. ఇంపోర్ట్ ఇన్ఫ్లేషన్ రావడానికి వచ్చే రిస్క్ అనేది పెరిగిపోతుంది. సో ఇవన్నీ ఏం చేసి హ్యావ్ షూర్లీ స్క్వేర్డ్ ద పిచ్ ఫర్ ది ఆర్బీఐ. సో ఆర్బీఐ యొక్క ఛాన్సెస్ని అవి క్వీర్ ద పిచ్ అంటే అర్థం ఏంటంటే టు స్పాయిల్ ద ఛాన్సెస్. అంటే ఆర్బీఐ ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ పెంచకుండా మేనేజ్ చేద్దామని ట్రై చేస్తూ వస్తుంది. ఎందుకు? తక్కువ వడ్డీలు ఉంటే ఇండస్ట్రీకి మంచిది కదా, ఎంప్లాయ్మెంట్ బాగుంటుంది కదా, ఇండస్ట్రీలు గ్రో అవుతాయి కదా అనే ఉద్దేశంతో ఆర్బీఐ పాప ట్రై చేస్తూ వచ్చింది. కానీ ఆర్బీఐ యొక్క పాలసీని, స్టాండ్స్ని, ఛాన్సెస్ని ఈ సమస్యలన్నీ ఏం చేసాయి? స్పాయిల్ చేశాయి. క్వీర్ ద పిచ్ అంటే మీనింగ్ ఏంటి? టు స్పాయిల్ ద ఛాన్సెస్ అని అర్థం. ద ఫ్యాక్ట్ దట్ ద నోవెల్ కరోనా వైరస్ ఈజ్ స్టిల్ లర్కింగ్. కరోనా వైరస్ నోవెల్ అంటే కొత్తది, ఈ స్టిల్ లర్కింగ్ అంటే నక్కి ఉంది, పూర్తిగా వెళ్ళిపోలా. అండ్ ఇట్ కుడ్ ట్రిగర్ ఎ ఫ్రెష్ వేవ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ యాజ్ సీన్ ఇన్ చైనాలో 4th వేవ్ వచ్చింది, అలాగే మిగిలిన ప్రాంతాల్లో కూడా 4th వేవ్ వచ్చే అవకాశం ఉంది కదా. యాడ్స్ కన్సిడరబుల్లీ టు ది అన్సర్టనిటీ. సో దీనివల్ల అన్సర్టనిటీ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే, అన్సర్టనిటీ ఇంకా పెరిగే అవకాశం అనేది ఉంటుంది. మానిటరీ అథారిటీస్ హ్యావ్ ఆల్సో రైట్లీ పాయింటెడ్ టు ద ఇంపాక్ట్ that the increases in domestic pump prices of petroleum products have had on inflation. Monetary authorities ఏం చెప్పాయి? have rightly pointed to the impact that increases in domestic pump prices. Domestic pump prices పెరగడం వల్ల ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది? చెప్పాను కదా ఆల్రెడీ మీకు, పంప్ ప్రైస్ పెరిగితే ఏమవుతుంది? ఇన్ఫ్లేషన్కి దారితీస్తుంది అనే విషయాన్ని ఆల్రెడీ అవి చెప్పాయి, అవి పాయింట్అవుట్ చేసాయి కూడా. ద ఆనస్ అంటే బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఈజ్ నౌ స్క్వేర్లీ అంటే డైరెక్ట్లీ ఆన్ ది ఆర్బీఐ మీద డైరెక్ట్గా ఉంది. ఫిస్కల్ అథారిటీస్ అంటే గవర్నమెంట్ అథారిటీస్, అంటే ఫినాన్స్ మినిస్ట్రీ వీళ్ళంతా. సో ఫినాన్స్ మినిస్ట్రీ ఆర్బీఐ మీద కంప్లీట్గా బాధ్యత అనేది ఉంది. దే హ్యావ్ టు మూవ్ ఇన్ లాక్ స్టెప్ అంటే అడుగేసుకొని వెళ్ళాలి. అంటే ఆర్బీఐ చేసే పనికి గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి, గవర్నమెంట్ చేసేదానికి ఆర్బీఐ సపోర్ట్ చేయాలి. ఆర్బీఐ ఏం చేసింది? రెపో రేటు పెంచింది. గవర్నమెంట్ ఏం చేయాలి? ఫ్యూయల్ ట్యాక్సెస్ తగ్గించాలి. సో ట్యాక్సులు తగ్గించడం ద్వారా ధర తగ్గించవచ్చు, ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం ద్వారా డిమాండ్ తగ్గించి కూడా ధర తగ్గించవచ్చు. సో ఇలా ఇద్దరు ఒకేసారి చేస్తే దే ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ లాక్ స్టెప్ అంటాం. ఇద్దరు కలిపి లాక్ స్టెప్లో చేశారని అర్థం. అండ్ టేక్ ఎవ్రీ పాసిబుల్ మెజర్ ఇంక్లూడింగ్ కటింగ్ ఫ్యూయల్ ట్యాక్సెస్. అదే చెప్పాను, ఫ్యూయల్ పైన ఉన్న ట్యాక్స్లు బాగా తగ్గించడం ద్వారా గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకోవచ్చు. టు కీప్ ఇన్ఫ్లేషన్ ఫ్రమ్ రన్నింగ్ అవే. ఇన్ఫ్లేషన్ అనేది విపరీతంగా పెరిగిపోకుండా ఆ రకంగా మనం కంట్రోల్ చేయొచ్చు. అండ్ ల్యాండింగ్ ద ఎకానమీ ఇన్ స్టాగ్ఫ్లేషన్. ఎకానమీ స్టాగ్ఫ్లేషన్ జోన్లో పడిపోకుండా మనం కాపాడగలుగుతాం. ఎప్పుడు? వెన్ బోత్ ఆర్బీఐ అండ్ ఫిస్కల్ అథారిటీస్ యాక్ట్ ఇన్ లాక్ స్టెప్. అంటే గవర్నమెంట్ తన వైపు నుంచి పెట్రోల్ డీజిల్ పైన ట్యాక్సులు తగ్గించడం ద్వారా, ఆర్బీఐ తన వైపు నుంచి ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం ద్వారా ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడం ద్వారా ఇద్దరు కూడా ఏం చేయగలుగుతారు? ఎకానమీ స్టాగ్ఫ్లేషన్లోకి వెళ్లకుండా కాపాడగలుగుతారు. మరి స్టాగ్ఫ్లేషన్ అంటే అర్థం ఏంటి? చూడండి, స్టాగ్ఫ్లేషన్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ స్టాగ్నేషన్ అండ్ ఇన్ఫ్లేషన్. అంటే ఏ సిచ్యువేషన్ వెరిన్ దెర్ ఈస్ హై ఇన్ఫ్లేషన్ అండ్ లో ఎకనామిక్ గ్రోత్ అనేది లేకపోవడం, విచ్ ఈస్ కాల్డ్ స్టాగ్నేషన్, ప్లస్ అన్ఎంప్లాయ్మెంట్. ఈ మూడు కాంబినేషన్ మనం స్టాగ్ఫ్లేషన్ అంటాం. ఏ కాంబినేషన్ ఆఫ్ హై ఇన్ఫ్లేషన్, లో ఎకనామిక్ గ్రోత్ అండ్ హై అన్ఎంప్లాయ్మెంట్. లో గ్రోత్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది అండ్ ఇన్ఫ్లేషన్ కూడా. ఈ మూడు కలిపి ఉన్న సిచ్యువేషన్ మనం స్టాగ్ఫ్లేషన్ అంటాం. వీఆర్ ఆల్రెడీ సీయింగ్ హై ఇన్ఫ్లేషన్, వీఆర్ ఆల్రెడీ సీయింగ్
వాటి కాల్ హై లెవెల్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ కూడా చూస్తున్నాం. గ్రోత్ కూడా ఇంకా బాగా పడిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, స్టాగ్ఫ్లేషన్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అలా జరగకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలి అని చెప్పి ఆర్బీఐకి అందరూ చెప్తూ ఉన్నారు. ఇప్పటికీ ఆర్బీఐ నిద్ర లేచింది అని అర్థం అనమాట. మరి ఈ రకంగా ఇండియన్ ఎకానమీని చక్కగా డీటెయిల్డ్గా నీట్గా నేర్చుకోవాలి అనుకుంటే మీరు ఏం చేయాలి, నేను ఆఫర్ చేస్తున్న ఇండియన్ ఎకానమీ కోర్సు కేవలం 5,000 రూపాయలు తీసుకొని 5,000 రూపాయలు పే చేసి తీసుకొని, అంటే నా దగ్గర తీసుకోకండి, పే చేసి లైఫ్ టైం వ్యాలిటీతో మీరు పొందగలరు. చాలా చాలా ఈజీగా మనం ఎకానమీని అర్థం చేసుకోవచ్చు. ఎకానమీ మీద ప్రిలిమ్స్ మెయిన్స్లో వచ్చే ప్రతి క్వశ్చన్స్ కూడా ఈజీగా మనం ఆన్సర్ చేయగలిగే ఎబిలిటీని బిల్డ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ అన్ ఈజీ సబ్జెక్ట్ ఓన్లీ ఇఫ్ యూ అండర్స్టాండ్ ది కాన్సెప్ట్స్ ఇన్ ఎ క్లియర్ కన్సైజ్ మేనర్ అండ్ విత్ లాట్ ఆఫ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ అనమాట. ఇలా మీరు అర్థం చేసుకుంటే దీనికంటే ఈజీ సబ్జెక్ట్ ఇంకోటి లేదు. అలాగే హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ ఏ సబ్జెక్ట్ అయినా సరే మీరు కేవలం 5,000 పే చేసి పొందొచ్చు. అన్నింటిపైన కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది. దాట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్, బాయ్.